హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ క్రియేట్స్. ఈరోజు మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ చూపించబోతున్నా. జనరల్గా మనం నేల మీద ట్రైన్లో వెళ్తాం, మహా అయితే ఏదైనా నది లేదా ఏదైనా బ్రిడ్జి దాటుతాం. కానీ ఎప్పుడైనా అటు ఇటు చూస్తే ఎక్కడా నేల కనపడకుండా కింద భయంకరమైన సముద్ర పాలాలు కొడుతుంటే ఆ నీళ్ల మధ్యలో వందల ఏళ్ల క్రితం కట్టిన కొన్ని ఇనుప పిల్లర్ల మీద ట్రైన్ కదిలితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఇదే మన భారతదేశంలో ఫస్ట్ సీ బ్రిడ్జ్. మన భారతదేశంలో తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన రైలు ప్రయాణం ఇది. ఈ రైలు ప్రయాణం అయితే తమిళనాడులో ఉన్న మండపంను రామేశ్వరంకు కలుపుతుంది. ఈ రైలు ప్రయాణం అయితే దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జినే పంబన్ బ్రిడ్జి అని పిలుస్తారు. నేనైతే రామేశ్వరం నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ట్రైన్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. నేను చేసిన ట్రైన్ జర్నీస్ అన్నిట్లో కల్లా ఇదే ది బెస్ట్ ట్రైన్ జర్నీ. నేనైతే రామేశ్వరం రైల్వే స్టేషన్ లో రామేశ్వరం నుంచి మదురైకి అయితే టికెట్ తీసుకున్నాను. నేను ఎక్కిన ట్రైన్ వచ్చేసి అమృత ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రతి మధ్యాహ్నం 1:30కి అయితే రామేశ్వరం నుంచి మదురైకి బయలుదేరుతుంది. మీలో ఎంతమందికి ట్రైన్ లో విండో సీట్ అంటే పిచ్చో కింద కామెంట్ చేయండి. నాకైతే ప్రాణం. అందులోనూ ఈ తమిళనాడు పల్లెటూరి వాతావరణం, పచ్చని చెట్లు, దూరంగా గిరగిరా తిరుగుతున్న విండ్ మిల్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు సిటీలో ఉండే ఆ ట్రాఫిక్, పొల్యూషన్ అన్నీ మర్చిపోవచ్చు. అసలు పైన చూడండి, ఆకాశం ఎంత క్లియర్ గా ఉందో. అలా ఆకాశాన్ని చూస్తూ చల్లని గాలిని ఈ విండో సీట్లో నుంచి ఆస్వాదిస్తుంటే అసలు ఆ కిక్కే వేరప్ప. అదిగో చూడండి, నీళ్ళు ఎంత బ్లూగా ఉన్నాయో. ఇక్కడ ఈ బ్రిడ్జి గురించి మీకు ఒక క్రేజీ ఫ్యాక్ట్ చెప్పాలి. ఇది నిన్న మొన్న కట్టిన బ్రిడ్జి కాదు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1914లో కట్టిన మాస్టర్ పీస్ ఇది. 1964లో వచ్చిన ఘోరమైన తుఫాన్ను కూడా తట్టుకుంది ఈ బ్రిడ్జ్. పెద్ద పెద్ద ఓడలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి మధ్యలో రెండుగా విడిపోయి పైకి లేస్తుంది. అప్పట్లోనే ఇలాంటి టెక్నాలజీ వాడారంటే సూపర్. అసలు చూస్తుంటేనే మతిపోతుంది కదా. అసలు ఈ వ్యూ చూడండి, నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి. కింద చూస్తే భయపెట్టే సముద్రం, మన ట్రైన్ ఏమో మెల్లగా గాల్లో తేలుతున్నట్టు వెళ్తోంది. ఇక్కడ స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది. కేవలం 10 నుంచి 15 కిలోమీటర్ల స్పీడ్లోనే వెళ్ళాలి. కాబట్టి మనం నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే పాత పంబన్ బ్రిడ్జ్. ఇప్పుడైతే ట్రైన్స్ పోవడం లేదు దీని మీద. ఇక్కడ మీకు కనిపించే ఈ పాత బ్రిడ్జ్ అయితే ప్రపంచంలోనే అతి భయంకరమైన బ్రిడ్జ్. ఎంత భయంకరమైన బ్రిడ్జ్ అంటే ఈ బ్రిడ్జి మీద దాదాపు 200 మంది ఒక్కసారిగా అయితే చనిపోయారు. ఈ టాపిక్ మీద వీడియో కావాలనుకుంటే పైన కార్డ్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు మన ట్రైన్ ఎంత స్పీడ్లో ఉందనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఉన్న ఈ పడవలన్నీ ఫిషింగ్ బోట్స్. ఇక్కడ బతికే వాళ్ళైతే ఈ పడవల మీదనే చేపలు పట్టి అయితే అమ్ముతారు. మనం వెళ్తున్న ఈ బ్రిడ్జికి అయితే ఒక క్రేజీ విషయం ఉంది, అదేంటో చెప్తాను. ఇక్కడైతే పెద్ద పెద్ద పడవలు వచ్చినప్పుడు బ్రిడ్జి అయితే ఇలా వర్టికల్ గా పైకి లేస్తుంది. అప్పుడు పడవలు అయితే ఈ బ్రిడ్జిని క్రాస్ చేస్తాయి. క్రేజీ ఉంది కదా అసలు అయితే. అసలు ఈ బ్రిడ్జిని ఎంతసేపు చూస్తూ ఉన్నా టైం అయితే అస్సలు తెలీదు. అంత బాగుంటుంది ఈ బ్రిడ్జి అయితే. అసలు ఈ బ్రిడ్జి నుంచి సన్ రైజ్ సన్సెట్ చూస్తే మాత్రం లైఫ్ టైం సెటిల్మెంట్. అసలు చూడడానికి అంత బాగుంటుంది మరి. ఇక్కడ ఉండే సముద్రం అయితే సీ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఈ సముద్రం కలరు, అందాలు చూస్తే మాత్రం సినిమాలు కూడా పనికిరావు. అంత బాగున్నాయి ఈ లొకేషన్స్ అయితే. లైఫ్ లో ఒక్కసారైనా వీటన్నింటిని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మావా. మీకు నా సైడ్ నుంచి చిన్న సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు రామేశ్వరం ట్రిప్ ప్లాన్ చేసుకుంటే బస్లో కానీ కార్లో కానీ కాకుండా ఈ ట్రైన్ జర్నీ అయితే ట్రై చేయండి. సో ఇదండి మన ఎపిక్ జర్నీ. ఈ వీడియో మీకు నచ్చితే గట్టిగా లైక్ బటన్ అయితే గుద్దేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.